ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతి కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యది వా దృశ్యతే కశ్చిత్ వాక్యార్థశ్రుతిమాత్రతః నిర్దుఃఖోऽతీతదేహేషు కృతభావోనుమీయతే. చర్యానో శాస్త్ర సంవేద్య స్యాదనిష్టం తథా సతి. దాన్ని వేరే వాక్యం చేయొచ్చు, చేస్తే అది హాఫ్ శ్లోకం అవుతుంది, పర్వాలేదు. ఇప్పుడు దశమస్త్వమసి దృష్టాంతం ఇస్తూ ఉంటారు తత్వమసికి. అయితే దృష్టాంతం అయితే సరైనది ఇవ్వడం జరిగిందే తప్ప ఆ దృష్టాంతం యొక్క స్పిరిట్ సరిగ్గా తీసుకోవటం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే దశమస్త్వమసిలో ఆ మాట విన్న వెంటనే వాడికి వెంటనే బల్బు వెలుగుతుంది, లోపల జ్ఞానం కలుగుతుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ జ్ఞానము వృత్తి రూపమా? అఖండాకారం బ్రహ్మ విషయంలో అఖండాకారం, అక్కడ అఖండమేం కాదుగా, అఖండమేగా. అక్కడ కూడా ఆ జ్ఞానము వృత్తి రూపమా? ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ కాదు అని. వాడు ఒక యాంగ్జైటీలో ఉంటాడు ఆ పదో వాడి గురించి. అప్పుడు ఈ మాట విన్నాడు కాబట్టి అది ప్రత్యక్షం అవుతుందా? ప్రత్యక్ష జ్ఞానం అంటారా దాన్ని? విన్నారు కాబట్టి, చెవితో విన్నాడు కనుక, చెవి ఇంద్రియము కనుక ప్రత్యక్ష జ్ఞానం అక్షరం అవుతుంది, అవ్వదు. ప్రత్యక్షం కాదు. బుద్ధితో ఆలోచించాడు కనుక అనుమానం అవుతుందా? అనుమానము కాదు. అది హీ సో యాంగ్షియస్ అబౌట్ దిస్ 10th పర్సన్. ఆ యాంగ్జైటీని ది సైకలాజికల్ యాంగ్జైటీ అనకూడదు. అలాంటి యాంగ్జైటీ అది రోగం, అది సైకలాజికల్ యాంగ్జైటీ. సంసారం అది రోగం అనకపోతే కొన్ని సంసారం అనండి. నాకు భవిష్యత్తులో ఏమవుతుందో అని బెంగపెట్టి కూర్చుంటాడే, దట్ ఈజ్ నాట్ ది యాంగ్జైటీ. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ద ఫ్యూచర్. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ హిజ్ ఓన్ పర్సనల్ వెల్ఫేర్. దెర్ ఈజ్ నో పర్సన్ దేర్. దెర్ ఈజ్ ఎనార్మస్ డిస్కంటెంట్. ఇట్ ఈజ్ నాట్ డిస్కంటెంట్మెంట్ అబౌట్ మనీ అండ్ ఆల్ దట్. ఎనార్మస్ డిస్కంటెంట్ ఉందా అతని హృదయంలో అబౌట్ ద 10th మ్యాన్. అప్పుడు హీ అండర్స్టూడ్. వృత్తితో సంబంధం లేదు. ద బీయింగ్, ద ఎంటైర్ బీయింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ దేర్. ద బీయింగ్ సత్. ఆ సత్ ఎటువంటిదంటే దానికి ఏ వృత్తితోటి సంబంధం లేదండి. దీపాన్ని తెలుసుకోవటానికి మరో దీపం అక్కర్లేదు. శంకరులు తోటి అంటారు, ఎంత చిన్న దీపమైనా సరే ఆఖరికి మినుగురు పురుగు దీపం కూడా ఇంకో దీపాన్ని అపేక్షించదు. మీకు మినుగురు పురుగు ఆ కటిక చీకట్లో మీరు బ్యాటరీ లైట్తో సంబంధం లేకుండా స్పష్టంగా కలుగుతారు. దీపమునకు దీపాంతరాపేక్ష లేదు. అలాగే ఆ సత్, ది ఎంటైర్ బీయింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వెన్ దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ యూ డోంట్ నీడ్ వృత్తి ఎట్సెట్రా టు నో. దెర్ఫోర్ దశమాకార వృత్తి అలాగే ఉండదు. హీ జస్ట్ రియలైజెస్, అంతే. రియలైజేషన్ ఈజ్ నాట్ ఎ వృత్తి. ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ దశమస్త్వమసి. నేను ఏదో ప్రొనౌన్స్ చేసేస్తున్నట్టుగా చెప్పడం నాకు ఇష్టం కాదు. అది వృత్తియా? ఆలోచించాలి పెద్దలు. అది వృత్తియా? దశమస్త్వమసి అన్నప్పుడు వాడికి రియలైజేషన్ అయ్యి దెర్ ఈజ్ అన్ ఆహా మూమెంట్. ఆహచర్య, ఆశ్చర్యం. ఈజ్ దట్ ఏ వృత్తి? నిజానికి దీని మీద సైకాలజిస్టులో మాట చెప్పారు. ఇప్పుడు మీరు అడవి మార్గంగా నడిచి వెళ్తూ ఉంటారు. సడన్గా పెద్ద పులి కనపడుతుంది కళ్ళలోకి. మీ కళ్ళలోకి పెద్ద పులి చూస్తూ ఉంటుంది, మీరు పెద్ద పులి కళ్ళలోకి చూస్తూ ఉంటారు. అప్పుడు ఈజ్ దేర్ ఎ వృత్తి? దెన్ యూ స్టెప్ బ్యాక్. ఈజ్ దేర్ ఎ వృత్తి దేర్? ఇట్ ఈజ్ నాట్ ఎ వృత్తి. సంథింగ్ మోర్ దాన్ వృత్తి. వృత్తి పట్టుకుని వెళ్ళాడడం అక్కడ వృత్తియా అన్నది చూసుకోవాలి. వృత్తి అంటే ఎలా ఉంటుందంటే డెలిబరేషన్ ఉంటుంది వృత్తి యందు.
డెలిబరేషన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఆ వృత్తి యొక్క లక్షణం అది. అది ఉండదు అక్కడ. దశమస్త్వమసిలోనే వృత్తి లేకపోతే ఇంకా తత్వమసిలో ఎక్కడి నుంచి వస్తుంది వృత్తి? నేను అలాగా దాన్ని నేను అలా చూస్తున్నా. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ వ్యూ పాయింట్. పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఊరికే వృత్తి అని వెళ్ళాడడం కాదు. వాళ్ళు వృత్తి అని, వీళ్ళందరూ వృత్తి అని, వీళ్ళు ఇమిటేటర్స్. ఎవడో ఒక ఆయన వృత్తి అన్నాడు కనుక వీళ్ళందరూ వృత్తి అంటున్నారు. వీళ్ళు ఇమిటేటర్స్. ఆ అన్నాయన వృత్తి అన్నాయన ఎందుకన్నాడో నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. హీ ఈజ్ ఎ మోటివ్. ఆయన మోటివ్ ఏమిటంటే వృత్తి అనకపోతే శబ్దం అనేది లేకుండా పోతుంది. శాబ్దబోధ. శబ్దం వృత్తి ఉంటే శబ్దం ఉంటుంది. శబ్దం ఉంటే అది వేదము ప్రమాణము అని నిలబెట్టినట్లు అవుతుంది. దట్ ఈజ్ హౌ దే విల్ గో ఫర్ ఇట్. దట్ ఈజ్ ది మోటివ్. సో ఇట్ ఈజ్ నాట్ అబౌట్ శబ్ద, ఇట్ ఈజ్ అబౌట్ ఆత్మ అనే స్పిరిట్ మీరు తైత్రీయ భాష్యంలో ఉంది. అలాగంటే స్పిరిట్ అది మీరు తీసుకున్నట్లయితే యువర్ కమిట్మెంట్ టు వృత్తి విల్ బి గాన్. వృత్తి ఉంటే ఉంటుందో పిసరు. ఇట్ మే బి దేర్, ఏ పీస్ ఆఫ్ ఇట్ కుడ్ బి దేర్, ఏ ఫ్లాష్ ఆఫ్ ఇట్ కుడ్ బి దేర్, బట్ దట్ ఈజ్ నాట్ ద థింగ్. ద థింగ్ ఈజ్ యూ, యువర్ ఎంటైర్ బీయింగ్. నేను పర్సనాలిటీ అంటలేదు, ఎంటైర్ బీయింగ్ ఉంది అక్కడ. సత్ ఉన్నది. ఒక అనుభూతి కలుగుతుంది వాడికి. అనే ఒక ఆహా మూమెంట్, ఒక అనుభూతి. అండ్ దట్ ఇమీడియట్లీ వాడికి ఉన్న దుఃఖాన్ని నాశనం చేసేస్తుంది. దెర్ ఈజ్ నో డెలిబరేషన్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్. అంచేతనే అది అపౌరుషేయము అనొచ్చు. అటువంటిది ఉంటుంది. అలాగంటే అనుభవాలు మనందరికీ ఉంటాయి. ఎక్స్పీరియన్షియల్లీ మనందరిలో ఇదంతా ఉన్నది. ఇది లేనివాడు ఎవడూ లేడు. ఒకసారి నాకు ఓ మనిషి కలిశాడు. అతను భవిష్యత్తు గురించి ఎప్పుడూ బెంగ పెట్టుకుంటూ ఉండేవాడు. భవిష్యత్తు గురించి కొంత శంక, ఆశంక, ఏదో సందేహం, ఏ లిటిల్ యాంగ్జైటీ, మేబీ కాన్షియస్, మేబీ నాట్ సో మచ్ కాన్షియస్ యాజ్ ఇట్ ఈజ్ అన్కాన్షియస్. యాంగ్జైటీ అవన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి. ప్రొనౌన్స్డ్గా ఉంటేనే సమస్య, స్ట్రెస్ అవుట్ అయిపోతాడు. అలా ఉండేవాడు. నన్ను సలహా అడిగాడు. నేను మాత్రం ఏం సలహా చెప్తాను? నా దగ్గర ఏమైనా మంత్రదండం ఉన్నదా? భగవంతుడు నా చేత ఒక మాట పలికించాడు. నేనున్నాను భవిష్యత్తు గురించి అంత బెంగెందుకురా, ఐ విల్ గివ్ యూ ఏ ఫార్ములా. యూ టేక్ ఎ వౌ, ఐ విల్ అలౌ ద ఫ్యూచర్ టు అన్ఫోల్డ్ ఇట్ సెల్ఫ్ అని ఈ వాక్యం గుర్తుపెట్టుకో, రాసుకోవాలి. నేను ఈవేళ నుంచి భవిష్యత్తు తన రూపాన్ని తనే చూపిస్తుంది. నేను దాని రూపాన్ని చూడడానికి, తొంగి చూడడానికి నేను ప్రయత్నం చేయను. దాని రూపాన్ని అదే చూపిస్తుంది. అది చూపించినప్పుడే చూస్తాను. ఐ లవ్ ఇట్. అలాగా ఐ లవ్ ఇట్. ఐ లవ్ ఇట్ టు అన్ఫోల్డ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పుకో. అలాగా చెప్పు, 2 సార్లు చెప్పు అన్నాను. అలా చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో కలిసి నేను మర్చిపోయానంతా కూడా. మాస్టర్ మీరు చెప్పిన ఫార్ములా చాలా వండర్ఫుల్ అండి అన్నాడు. నేనన్నాను, నా ఫార్ములా వండర్ఫుల్ కాదురా. ఈ ఫార్ములా నేను ఇప్పుడు 100 సార్లు చెప్పానే కానీ హౌ ఫార్ ఇట్ వర్క్స్ ఫర్ మీ నాకు డౌటే. నా గురించే నాకు డౌటు. ఫార్ములా అయితే చెప్పాను, విన్నవాళ్ళందరూ తలకాయలు ఊపారు. వాళ్ళందరికీ అదేం వండర్ఫుల్ అనిపించలేదు. నీకు వండర్ఫుల్ అనిపించింది. నీ లోపల ఏదో ఒక పుణ్యం ఉన్నది అని నేను అన్నాను. అతగాడు భవిష్యత్తు గురించి బెంగపడ్డేవాడు మానేశాడు. హీ బికేమ్ ఫ్రీ. నేను ఒకేసారి చెప్పాను, ఎయిర్పోర్ట్లో చెప్పాను. ఇంకా లోపలికి వెళ్ళిపోతూ సెక్యూరిటీలోకి వెళ్తూ చెప్పాను వాడికి. లుక్ ఎట్ దాట్. కాబట్టి వాడి పుణ్యం ఏదో ఉంటుంది. ఈ మాట 100 మందికి చెప్పిందే వాడికి చెప్పాను. అది ఇంకా నాకు అప్లై అవ్వడం కూడా డౌటే, ఇంకా మిగిలి ఉన్నది. కానీ వాడికైతే అప్లై అయిపోయింది. ఏదో పుణ్యం ఉంటుంది. కాబట్టి తత్వమసి అనగానే వాడు పూర్వజన్మల్లో ఏదో చేసుకుని ఉంటాడు పుణ్యం. వాడికి ఆ ఎంటైర్ బీయింగ్ ఆ వచనానికి కనెక్ట్ అయిపోతుంది. వాడు ఫ్రీ అయిపోతాడు అని అంటున్నారు ఆయన. అంచేత ఈ జపాలు తపాలు అలాగే జపం చేసిన వాడికి ఏమీ ఉండదు. జపం చేసినవాడు అలా జపం చేస్తూనే ఉంటాడు. వీడికి జ్ఞానం కలిగిపోయింది. దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
కానీ నేను ఆ పూర్వపక్షాన్ని నేను సిద్ధాంతి దృష్టితో చూశాను. ఆ పూర్వపక్షం ఏమిటంటే, నేను సిద్ధాంతం చెప్పాను మీకు, పూర్వపక్షం చెప్పాలి. ఇంకా ఇప్పుడు పూర్వపక్షం అంటున్నాను. ఏమిటంటే వాడేదో పూర్వజన్మలో పుణ్యం చేసి ఉండాలన్నా కదా ఒక రకంగా. అదే ఆ జపం ఏదో వాడు పూర్వజన్మలో చేసి ఉండాలి. కాబట్టి జపం అవసరమైంది కదా. మరి ఈ జన్మది కాకపోతే పూర్వజన్మలో వాడు చేసి ఉండాలి. కాబట్టి జపము అవసరము. అది పూర్వపక్షం. ఓకే. యది వా దృశ్యతే కశ్చిత్ వాక్యార్థశ్రుతిమాత్రతః నిర్దుఃఖః అతీతదేహేషు కృతభావః అనుమీయతే వా లేదా వాక్యార్థశ్రుతిమాత్రతః తత్వమసి వాక్యార్థమును విన్నంత మాత్రమున చూడండి, వాక్యాన్ని వింటాడు. వాక్యార్థాన్ని వింటాడా అంటే ఓ రకంగా వాక్యార్థాన్ని వింటాడు. ఎందుకంటే శబ్దానికి అర్థానికి అభేదము. వాగర్థ వివ సంపృక్తౌ. వాక్యాన్ని వింటుంటే వాక్యార్థాన్ని విన్నట్టే. ఓకే. దాన్ని విన్నంత మాత్రాన నిర్దుఃఖ దుఃఖము లేనివాడు కశ్చిత్ ఒకానొకడు. అంటే వాడు దుఃఖం అంతా తొలగిపోయింది. అంటే వాడు పూర్ణత్వ అనుభవానికి వచ్చేసింది. వాడు యందు సంసారం ఇంకా లేదు. అలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడు. వాడు అతీత దేహేషు గడచిన జన్మల యందు. అంటే దేహ శబ్దానికి జన్మ అని అర్థం చెప్పండి. కృతభావ చేయబడిన జపము గలవాడు అని అనుమీయతే అనుమానము చేయబడుచున్నది. కాబట్టి ఈ జన్మలో తత్వమసి వింటే నీకేమీ తెలియలేదు, ఏమీ అవ్వలేదు అంటే వెళ్ళి జపం చెయ్యి. కాదండి, ఆయన విన్న వెంటనే ఆయనకి ఎవరికో తెలిసింది అంటే ఆయన కూడా క్రితం జన్మలో జపం చేసి ఉంటాడు. కాబట్టి జపము అవసరము. వాక్యార్థశ్రుతిమాత్రతః కశ్చిత్ నిర్దుఃఖో దృశ్యతే. నేను దృశ్యతే చెప్పలేదు. దృశ్యత అంటే కనబడుతున్నాడు. అంటే మీకు అలాంటి వాడు ఒకడు దొరికాడు. సంబడి లైక్ దట్ మీకు తారసిల్లినాడు. అప్పుడు ఓకే. కృతభావ అతీతదేహేషు కృతభావ అనుమీయతే. అది మీరు అనొచ్చు, పోనీ పూర్వపక్షి జపమో అని అంటున్నాడు కదా, దానికి ఏవో హేతువులు చెప్తున్నాడు కదా, అదేం తప్పు మాట ఏం కాదు. అదేమీ జపం చేయకూడని మాట ఏం కాదు. సంసార విషయాల్ని జపం చేస్తూనే ఉన్నారు. సంసార విషయాలను జపం చేస్తారు. టెలిఫోన్ 4 సార్లు టెలిఫోన్ చేసి అడుగుతాడు భార్యని అదేమైంది అని. ఆవిడ విసుక్కుంటుంది. ఏమిటలా జపం చేస్తారు, నేను చెప్పాను కదా, ఇంకా రాలేదు, వచ్చిన వెంటనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా, ఎందుకు అలా అదే జపం చేస్తున్నారు ఏమిటి అని అంటుంది ఆవిడ జపం చేయట్లేదు, తిరగాడు జపం చేస్తున్నాడు. కాబట్టి సంసార జపం చేయడం కంటే అహం బ్రహ్మాస్మి జపం చేయడమే బెటర్ కదా. అందులో సంస్కృత వాక్యము, ఉపనిషద్వాక్యము. జపం మీద మీకు ఈ వ్యతిరేక భావం ఏమిటి అని మీరు నన్ను ఎవరైనా పూర్వపక్షం చేయొచ్చు. ఆయన పూర్వపక్ష భావం జపం అంటున్నాడు, మీకు ఏమిటి అభ్యంతరం అంటే ఏమవుతుందంటే మైండ్ మెకానికల్ అయిపోతుంది. నేను ఇంతవరకు నాకు సెటిల్మెంట్ రాలేదు. నేను మీకు నా అనుభవం చెప్తున్నాను, పాఠాలు చెప్తున్నాను. నేను ఈ జపం అనేది ఇట్ ఈజ్ వేర్ అరౌండ్ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మీ ఆల్సో. వాట్ ఈస్ దిస్ అన్నది నాకు సెటిల్మెంట్ రాలేదు. జప యజ్ఞ అనే మాట ఒకటి భగవద్గీతలో ఉన్నది. కాబట్టి దాన్ని మనం తేలికగా డిస్మిస్ చేయదగ్గది కూడా కాదు. దాన్ని ఏదో పరిశీలించాలి. జపశబ్దానికి మానసం అనే అర్థం ఉన్నది. పాణిని గారు పాపం ఆయన జపశబ్దాన్ని మానసంలో పడేశాడు. పాణిని గారు మాట్లాడడానికి అనేక ధాతువులను చెప్పాడు. గద వ్యక్తాయాం వాచి వదవదనే అంటూ ఇలాగేవేవో చాలా చెప్పాడు. వచ ఎన్నో ధాతువులు చెప్పాడు. ప్రతిదానికి మాట్లాడుట అనే అర్థం. ఏదో సమ్ స్మాల్ వేరియేషన్ దిస్ వే దట్ వే.
లైక్ గద అంటే స్పష్టంగా మాట్లాడుట, వచ అంటే మాట్లాడుట, అంటే ఇంకా దాని మీద నో క్వాలిఫికేషన్. ఆ రకంగా చాలా భాష అక్కడ కూడా భాష వ్యక్తాయాం వాచేదో ఉంది. ఏ కైండ్ ఆఫ్ వెర్నాక్యులర్ని భాషతే అన్నట్టే. కిం భాషసే అంటే ఏమిట్రా నువ్వు ఏదో వాగుతున్నావు ఏమిటనే సెన్స్, వెర్నాక్యులర్ అనే సెన్స్. కానీ భాష్యకారుల పుస్తకానికి భాష్యం అనే పేరు, అది భాష నుంచే వచ్చింది. కాబట్టి ఇలాగ చాలా ధాతువులు చెప్పాడు ఆయన. కానీ జపా దగ్గరికి వచ్చేప్పటికి జల్పా దగ్గర మళ్ళీ మాట్లాడడమే, జపా దగ్గరికి వచ్చేప్పటికి మానసం వేసాడు ఆయన కదా. కాబట్టి జప అన్నది వాగ్రూపమైనది కాదు, మానస రూపమైనది. అదొకటి గమనించాలి. అంటే జప అనే దానికి ఇప్పుడున్న సిచ్యువేషన్కి దిస్ ఈజ్ ఆన్ ది అదర్ సైడ్. దిస్ సైడ్ జపయజ్ఞ అనే మాట ఉన్నది. జపయజ్ఞ అంటే శ్రీకృష్ణుడు ఏ సెన్స్లో జపాన్ని వాడాడు? మానస సెన్స్లో వాడాడేమో, మానసయజ్ఞం అనే సెన్స్లో వాడాడేమో. అప్పుడు ఈ మాలలు ఇవన్నీ కూడా క్వశ్చనబుల్ అవుతాయి. కానీ మరి ఇవి సోకాల్డ్ సంప్రదాయంలో వస్తుందంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. సంప్రదాయంలో వచ్చిందంటే దానికి మరో పేరేమిటి? ఇమిటేషన్. సంప్రదాయం అంటే ఇమిటేషనేగా. ఇప్పుడు నేను సొంతంగా ఆలోచించి చెప్పడానికి నేను సందేహించాల్సి ఉంటుంది. ఎవడైనా పరిశీలిస్తున్నాడేమో, ఎవడైనా నన్ను తప్పుపడతాడేమో అని భయపడాల్సి వస్తుంది. ఇమిటేట్ చేయాలంటే ఏ భయం అక్కర్లేదు. మా మిత్రులు చాలామంది ఆ పని చేస్తూ ఉంటారు, చక్కగా ఇమిటేట్ చేసి పారేస్తారు, గొడవ లేదు. ఇంకా ఎవడో ఇంకొక ఆయన పాఠం చెప్పిన ఆయన ఉంటాడో, ఆయన రికార్డు ఉంటుంది, అది వినేయడము, ఆ పాయింట్లన్నీ చెప్పేయడం వచ్చేసి. జోకులు కూడా అక్కడ చెప్పిన జోకులే ఇక్కడ మళ్ళీ చెప్పేయడం అయిపోయింది. అక్కడ పుస్తకం మధ్యలో ఏదైనా ఏగ ఉంటే మళ్ళీ ఓ ఏగను పట్టుకొచ్చి దాన్ని ఇక్కడ పెట్టుకుని దాన్ని తీసేసి చెప్పాల్సి ఉంటుంది పాఠం. ఇమిటేషన్. కాబట్టి ట్రెడిషన్ అని మీరంటే దట్ హ్యాస్ బికమ్ ఇమిటేషన్. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. క్వశ్చన్ చేసి ఉపయోగకరమైంది అట్టు పెట్టుకోవాలి. వీఆర్ నాట్ అగైన్స్ట్ ట్రెడిషన్. ఇప్పుడు ఈ చొక్కా దొరుకుకోవడం అని ఉంది, ఈ చొక్కా దొరుకుకోవడం అనేది ట్రెడిషన్. ఈ ట్రెడిషన్ మనం మెకాలే గారి దగ్గర నుంచి నేర్చుకున్నాము, అయితే బ్రిటిష్ దూరం నుంచి నేర్చుకున్నాము. ఊరికే మనం వాళ్ళ పేరు చెప్పకుండా మనమేమో డైజెస్ట్ చేసి పారేసామా లేదా దాన్ని? చొక్కా తొడుక్కోవడం అన్నది అది ఇండియాకి చెందింది కాదు. అది ఇండియాకి చెందింది అంటే అంగీ ఉంటుంది. అక్కడ మీరు గుజరాత్ వెళ్ళి చూస్తే తెలుస్తుంది, అంగీ అంటారు. చొక్కాలు అది వీ హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ ది వెస్ట్, పర్టికులర్లీ బ్రిటిష్. మరి బ్రిటిష్ వాళ్ళకి మనం ఎక్నాలజీ చేస్తున్నామా? చేయట్లేదు కదా, డైజెస్ట్ చేసి పారేసాం కదా. బ్రిటిష్ వాళ్ళని తరివేసి వాళ్ళ డ్రెస్సులన్నీ అట్ట పెట్టుకున్నాం. ఇది డైజెషన్ అవునా కదా? ఇది ఒక డిఫరెంట్ టాపిక్ ఇది. సరే, అది అలాంటి పెట్టండి. కాబట్టి ఈ ట్రెడిషన్లో ఉన్నంత మాత్రాన మీరు దాన్ని పట్టుకోకూడదు. ఈ జపం అన్నది ఇట్స్ ఎ మెకానికల్ థింగ్ అండ్ ఇట్ మేక్స్ యూ మెకానికల్. మన జపా ఫ్రెండ్స్ని చూస్తే మీకు తెలుస్తుంది, దే ఆర్ వెరీ మెకానికల్ పీపుల్. అండ్ ఐ హ్యావ్ సీన్ వాళ్ళు ఆలోచించే శక్తిని కోల్పోయినారు. తర్వాత ఇంకేమవుతుందో తెలిసిన, మరి మీరు ఆలోచిస్తానంటే చెప్తాను, నాలెడ్జ్ ఈజ్ మెకానికల్. మీరు ఆలోచించండి. ఇప్పుడు పాఠం తెలుగులో చెప్తున్నారు, మీరు వింటున్నారు, మీకు తెలుస్తుంది, మీకు విషయ పరిజ్ఞానం కలుగుతుంది, జ్ఞానం. అది మెకానికల్ అవునా కదా? మీరు చూసుకోండి ఎలాగ మెకానికల్. మీరు తెలుగు భాషలో పుట్టి తెలుగు భాషలో పెరిగి ఆ భాషను మీరు బాగా నేర్చుకుని ఉన్నారు. దట్ ఈజ్ ద మెకానికల్ ప్రాసెస్. ఆ చెప్పి ఆయన కూడా అదే కేటగిరీ వాడు. ఆయన చెప్తున్నది మీరు వింటున్నారు. విన్నప్పుడు చెవుల ద్వారా ఆడిటరీ మెకానిజం ద్వారా బ్రెయిన్ సెల్స్లోకి చేరి, అక్కడ బ్రెయిన్లో అది ఆడిటరీ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ సెంటర్కి సమాచారం ఎలక్ట్రికల్గా వెళ్ళి అక్కడ ఇంటిగ్రేట్ అయ్యి, అంతకుముందు బ్రెయిన్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది. నేను రామహ అంటే మీకు రామశబ్దం యొక్క జ్ఞానం మీ సాఫ్ట్వేర్లో ఉంది కాబట్టి మీకు రామహ అనే పదానికి అర్థం తెలిసింది. రేమహ అంటే మీరు ఇలా చూస్తారు, అంటే మీకు అర్థం తెలియలేదు, ఎందుకంటే మీ సాఫ్ట్వేర్లో లేదు అది.
కాబట్టి ఆ సాఫ్ట్వేర్లో ఉన్న దాంతో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అయ్యి మీకు అర్థజ్ఞానం కలుగుతుంది. ఆ అర్థజ్ఞానం కూడా బ్రెయిన్ సెల్స్లో కలుగుతుంది. ఆ బ్రెయిన్ సెల్స్ ఫైర్ చేస్తూ ఉంటాయి. ఆ ఫైర్ చేస్తూ ఉంటేనే కలుగుతుంది. కొంతమందికి ఫైర్ చేయవు, అవి అలా డల్గా పడి ఉంటాయి. అప్పుడు వాడికి అర్థజ్ఞానం కలగదు. నౌ యూ టెల్ మీ, ఈజ్ ఇట్ నాట్ మెకానికల్? మెకానికల్లేనా? ఇప్పుడు వేదాంత 5 ఏళ్ల కోర్సు చదివావు, ఈజ్ ఇట్ నాట్ మెకానికల్? దాన్ని ఏమనాల్సి ఉంటుందో దానికి ఒక పేరు పెట్టచ్చు మనం, ద మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, దిస్ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ బికమ్స్ ఎ బర్డెన్. అది అలా బ్లంట్ చేసి పారేస్తుంది, క్రియేటివ్ థింకింగ్ లేకుండా పారేస్తుంది. కాబట్టి ఈ జపం అన్నది ఆ తత్వమసిని మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ కింద మార్చేస్తుంది. దట్ ఈజ్ హౌ యూ రిసీవ్ ఇట్. అండ్ జపము అది ఇంకా కన్ఫర్మే చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, అంటే మరి మీరు ఇలాంటి మాటలు మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నేను ఎరుగను. దట్ ఇమిటేషన్, వాట్ యూ కాల్ ట్రెడిషన్, అది ఇమిటేషన్. అది ఇమిటేషన్ మీకు పదం నచ్చకపోతే ఫాలోయింగ్ అని పెట్టుకోండి. అనుసరణము, మీకు అనుకరణము అని నేను అన్నా, మీకు అది నచ్చలేదనుకోండి, అనుసరణము అని పెట్టుకోండి. ఇట్ సౌండ్స్ ఎ బిట్ మోర్ ఆనరబుల్. అనుసరణము, వాట్ యూ కాల్ సంప్రదాయ. ద వర్డ్ సంప్రదాయ డజంట్ మీన్ దట్, బట్ ది మీనింగ్ విచ్ కేమ్ టు ఇట్, అనుసరణము. ఈ అనుసరణము, జపము, ఇది కూడా అనుసరణలో భాగం. ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే మీకు ఒక అక్యూములేషన్కి ఉపయోగపడతాయి. అక్యూములేషన్ తప్ప వేరే ఏమి ఉండదు. వేదాంత బికమ్స్ అక్యూములేటెడ్, జప బికమ్స్ అక్యూములేటెడ్. జప అక్యూములేట్ అవుతూ ఉంటుంది కదా, 1000 అయింది, 10,000 అయింది, అలాగే అక్యూములేషన్ అలాగే ఉంటూ పడుతుంది. అటువంటి అక్యూములేషన్కి, మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్కి అలవాటు పడిపోయినటువంటి మైండ్ సత్యాన్ని డిస్కవర్ చేయలేదు. దీనికోసం వేదాంత ఆత్మ విచారమే అక్కర్లా, పిహెచ్డీలో కూడా వర్కౌట్ అవుతుంది. పిహెచ్డీలో కూడా అంచేతనే డిజర్టేషన్స్ అన్నీ ఒకే స్థాయిలో ఉండవు. కొన్ని డిజర్టేషన్స్ అక్యూములేషన్ అన్నట్టుగా ఉంటాయి, కొన్ని డిజర్టేషన్స్లో కొంత నావెల్టీ ఉంటుంది. ఆ నావెల్టీ అంటే అంచేతనే డిజర్టేషన్స్ ఎలా ఉంటాయంటే కాంబినేషన్ ఆఫ్ అక్యూములేషన్స్ అండ్ నావెల్టీ ఉంటాయి. ఆ డిజర్టేషన్ని ఇవాల్యుయేట్ చేసి ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళు మీ అక్యూములేషన్ ఏమిటో వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడు ఇంట్రొడక్షన్ అని వీడు 50 పేజీలు రాసి పెడతాడు, అదంతా అక్యూములేషన్ అని వాడికి తెలుస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ కొత్త చాప్టర్ మొదలు పెడతాడు, వీడు చేసిన వర్క్ చాప్టర్, దాంట్లో మళ్ళీ ఇంట్రొడక్షన్ ఉంటుంది, అదంతా వాడికి తెలుస్తూ ఉంటుంది. వీడు చేసింది ఏమిటని చూసుకుంటాడు, అది తర్వాత వస్తుంది. అది మధ్యలోకి వెళ్ళి దూరి బాగా చూస్తే మధ్యలో వస్తుంది వీడు చేసింది ఏమిటి. నేను చూసేవాడిని ఈ డిజర్టేషన్స్ అన్నీ, దాంట్లో మధ్యలో ఉంటుంది, ఓహో ఇదే వీడి చేసింది అని వాడు దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు, ఇంప్రెస్ అవుతాడు, మంచి వర్క్ చేశాడు వీడు. తర్వాత మళ్ళీ అక్యూములేషన్స్ ఇవి వస్తే సమ్మరీ అంటాడు, ఇవంటాడు, అవంటాడు. ఒకటి చూశాడు వీడు మంచి వర్క్ చేశాడు, ఒకటి చూశాడు ఈ రియాక్షన్ బాగా వచ్చింది అని ఒకటి చూస్తాడు, ఆ పేపర్ అప్రూవ్ చేసేస్తాడు, పబ్లిష్ అయిపోతుంది. లేకపోతే ఆ డిజర్టేషన్ అప్రూవ్ చేసేస్తాడు, వీడికి పిహెచ్డీ వచ్చేస్తుంది. మీకు అర్థమైందా పాయింట్? కాబట్టి ఈ జపమని నువ్వు ఏదైతే అంటున్నావో, ద ట్రెడిషన్, ద ఇమిటేషన్, ద అక్యుములేషన్, ద మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్, నేను ఎన్ని పైలప్ చేసి పెట్టానో చూడండి. ఇవి దే ఆర్ స్టాపింగ్ యూ ఫ్రమ్ నోయింగ్ ది ట్రూత్. ఇది నేను చెప్తున్నా. ఎవరికి చెప్తున్నాను? ఊళ్ళో వాళ్ళకి ఏం చెప్తుంది దీన్ని? లేదా దేవాలయానికి వెళ్ళి ఉపన్యాసం నేను చెప్తుంటే మీరు ఎప్పుడైనా చూసారా? అక్కడ చెప్పాం, ఎందుకంటే అది కాంటెక్స్టే కాదు, అసలు వాళ్ళకి ఏమీ అది సందర్భమే కాదు. ఇదేదో మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఎంఎస్సి ఫిజిక్స్ చెప్పినట్టు ఉంటుంది, సందర్భం కాదు. నేను ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాను? ఎవరైతే వేదాంతం చదువుకుంటున్నారో, వేదాంత సెంటర్స్ ఏవో కొన్ని ఉన్నాయి, బాంబే అని, హృషికేశ్ అని, ఉత్తరకాశీ అని ఇత్యాది వేదాంత సెంటర్స్ కొన్ని ఉన్నాయి.
మేము వేదాంతం చదువుకుంటున్నారు, వాళ్ళు పాపం అక్కడ వేదాంతం చదువుకుంటున్నారు. ఆ బ్రహ్మచారులు అంటే నాకు భయంకరమైనంత గౌరవం. ఎందుకంటే వాళ్ళు అన్నీ త్యాగం చేసుకొని వస్తారు. వెరీ అకాంప్లిష్డ్ పీపుల్. వాళ్ళు బ్రహ్మచారిగా ఉన్నాడు, లైన్లో నిలబడ్డాడు భోజనానికని వాడిని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడు చాలా అకాంప్లిష్డ్ పర్సన్. వాడు ఏదో పెద్ద ఇంజనీరో డాక్టరో అవ్వాల్సిన వాడు అయి ఉండేవాడు, అలాంటి పొజిషన్లో ఉండి కూడా వచ్చినవాడు. వెరీ అకాంప్లిష్డ్ పీపుల్. వాళ్ళు ఈ రొటీన్లో పడిపోయి, ఈ ఇమిటేషన్లో పడిపోయి, ఈ గురువుడంలో ఫిట్ అయిపోయి వాళ్ళ జీవితాలను వ్యర్థం చేసుకుంటే చూసి మనస్సుకు కష్టం అనిపించి, చూడరా నీకు తత్వమసి నీకు అనుభవానికి వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదో ఎప్పుడైనా ఆలోచన చేసావా? జపం చేస్తే వస్తుంది అనుకుంటున్నావా? నేను క్వశ్చన్ చేస్తున్నా. క్వశ్చన్ చేసి నేను 4 చెప్పా. ఈ 4 కలిసి నీకు తత్వమసి అనుభవానికి రాకుండా చేస్తున్నాయి, తెలుసుకో అని నేను చెప్తున్నా ఈ పూర్వపక్ష సందర్భంగా. కాబట్టి జ్ఞానము జ్ఞానము అని ఊరికే గెంతులు వేస్తే ఏమైంది? జ్ఞానము ప్రమాణము అని గెంతులు వేస్తే ఏమైంది? ఆ గెంతులు ఎంతసేపు వేస్తున్నాడు? 5 నిమిషాలు వేస్తున్నాడు. ఆ తర్వాత మిగిలిన రోజంతా ఏం చేస్తున్నాడు? గురుపాద పూజను, లేకపోతే వాడెవడో దేవాలయంలో పూజ అతను చేస్తుంటే వీడు ఇక్కడ చూస్తూ ఉంటాడు. పూజ కర్తవ్య, పూజ నా ద్రష్టవ్య. ఎవడు చెప్పాడు? నవ్విపోతాడు ఎవడ. పూజ చెయ్యాలా చూడాలా? చూడడం అంటూ ఏమో ద్రష్టవ్య ఆత్మకే. కాబట్టి దాంట్లో పడిపోతాడు. కాబట్టి నేనేమంటానంటే నాలెడ్జ్ ఈజ్ ఎ మెకానికల్ ప్రాసెస్. మీరు నాలెడ్జ్ జ్ఞానం అంటున్నారు. నేనేమంటున్నానంటే మీరు జ్ఞానం అని దేన్ని అంటున్నారో అది కల్టివేషన్ ఆఫ్ మెమరీ. దశమస్త్వమసి. అరే అప్ప మీరు శాస్త్రం చదివేమంటారు? ఐ ఛాలెంజ్ యూ. దశమస్త్వమసి ఈజ్ ఇట్ కల్టివేషన్ ఆఫ్ మెమరీ? అర్థం చేసుకోవాలి. అది మెమరీ కల్టివేషన్ అదే. బైనామియల్ థియరమ్ ఈజ్ కల్టివేషన్ ఆఫ్ మెమరీ. దశమస్త్వమసి ఈజ్ ఇట్ కల్టివేషన్ ఆఫ్ మెమరీ? ఇట్ ఈజ్ నాట్ కల్టివేషన్ ఆఫ్ మెమరీ. అంచేత వేదాంతాన్ని పట్టుకుని కల్టివేషన్ ఆఫ్ మెమరీ కింద పెట్టుకుంటే అది ఏమవుతుంది? ఏమీ అవ్వతుంది. కాబట్టి ఎక్కడ ఉపయోగపడి చోట ఉపయోగపడుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇటువంటి వాటి చోట కల్టివేషన్ ఆఫ్ మెమరీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అవసరం కూడా ఒక లెవెల్లో. కానీ మరో లెవెల్లో, తత్వమసి లెవెల్లో ఈ కల్టివేషన్ ఆఫ్ మెమరీ అనేది ఒక ఆటంకం అవుతుంది. ఆ డిస్టింక్షన్ చూడాలి. దీన్నే వివేక జ్ఞానము అంటారు. ఎక్కడ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ యూస్ఫుల్, ఎక్కడ ఆటంకము, ఎక్కడ కల్టివేషన్ ఆఫ్ మెమరీ యూస్ఫుల్, ఎక్కడ ఆటంకము, ఎక్కడ ఇమిటేషన్ యూస్ఫుల్, ఎక్కడ ఆటంకము తెలుసుకోద్దు. ఇమిటేషన్ అన్నది కొన్ని చోట్ల యూస్ఫుల్ అవుతుంది. నాకు ఎవరో పేపర్ కప్ ఇచ్చారు, దాంట్లో మంచినీళ్ళు తాగాను. జనాలందరూ పేపర్ కప్లో మంచినీళ్ళు తీసి పక్కనే పెడతారు, వేస్ట్ బాస్కెట్ దాంట్లో పారేశారు. నేను ఆ కప్పు చూశాను, చాలా యూస్ఫుల్ కప్పు. దీన్ని అప్పుడే పారేయడం అంటే చాలా ఫ్రెష్, క్లీన్. కాబట్టి దాంట్లో పెద్ద నీళ్ళు ఎక్కువ లేవు. ఓ బొడ్డు ఉంది, అది ఇవాపరేట్ అయిపోతుంది. నేను సంచిలో పెట్టుకున్నాను. తర్వాత రూమ్కి వెళ్ళి కాఫీ తయారు చేసుకునేప్పుడు దాంట్లో కాఫీ తయారు చేసుకున్నా. కాఫీ అయిన తర్వాత పారేశాను. ఇంకా దాంట్లో ఐస్ ఇది ఉంటుంది, మిల్క్ అది ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని తోమడం, పేపర్ కప్పు నేను తోముతారు, ఊడిపోతుంది. అప్పుడు పారేశాను. ఇది ఎవడో చూసి అన్నాడు, మనం వస్తువు విషయంలో ఇటువంటి శ్రద్ధను కలిగి ఉండాలి అని ఓ పాయింట్ ఒకటి లేకపోతాడు. వస్తువును వృధా చేయకూడదు. ఇది నేను నా సొంతం కూడా కాదు, మోడీ గారు చెప్పారు ఇలాంటిదేదో. మనం ఏది వృధా చేయకూడదని ఆయన చెప్పారు. చొక్కా చిరిగిపోతే మనం కాళ్ళు తుడుచుకుంటూ దానికి వాడుకుంటాం, కానీ అవతల పారేయము అంటూ ఏదో చెప్పారు. నన్ను చూసి వాడు ఇది బాగుంది అన్నాడు. వాడు ఈజ్ హీ ఇమిటేటింగ్? ఈజ్ నాట్ ఇమిటేటింగ్. దట్ ఈజ్ నాట్ కాల్డ్ ఇమిటేషన్, దట్ ఈజ్ కాల్డ్ ఎమ్యులేషన్. కాబట్టి కొన్ని చోట్ల వాట్ ఈజ్ నార్మల్లీ టేకెన్ యాజ్ ఇమిటేషన్ కుడ్ బి యూస్ఫుల్. దాన్ని మనం పూర్తిగా డిస్మిస్ చేసి పారేయట్లేదు. కానీ ఈ డిస్టింక్షన్ ఎక్కడ సంప్రదాయము ఉపకరిస్తుంది. సంప్రదాయం అంటే అర్థం ట్రెడిషన్. ఇన్ దట్ సెన్స్ ఉపకరిస్తుంది, ఎక్కడ ఆటంకం అవుతుంది. ఇమిటేషన్ ఎక్కడ ఇలాంటి వాటిల్లో మహాత్ముల్ని ఇమిటేట్ చేయాలి, అంటే ఎమ్యులేట్ చేయాలి. అంతేగాని వాళ్ళు వేసిన జోకులే మనం వేసి
వాళ్ళు వేసిన డ్రెస్ మనం వేసి అది పెద్ద విషయం పోనీ డ్రెస్ పోనీ అది ఎమ్యులేషన్ అయితే అగుగాక వాళ్ళ మేనరిజమ్స్ని పర్టికులర్గా ఇమిటేట్ చేసి తన మేనరిజంని ఆ మేనరిజంని కలిపి కన్ఫ్యూజ్ చేసి పెట్టి ఇలాంటి అసలు విషయం ఏం లేకుండా దాన్ని అది దట్ బికమ్స్ ఇమిటేషన్ బికమ్స్ అన్ ఆబ్స్టికల్ ఫర్ నాలెడ్జ్. కాబట్టి అంటే ఏమైందనమాట, నాలెడ్జ్ ఇది జ్ఞానం అంటూ ఉంటారు. శంకరులు అనరు అన్నిసార్లు. శంకరులు అవగమ, అవబోధ, అవగతి అని తప్పించేసుకుంటారు. ఆయన జ్ఞానం మనం ఎక్కువసార్లు అన్నట్టుగా మనకు కనపడదు. ఈ మధ్యకాలంలో వచ్చింది ఈ సమస్య, జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటూ ఉన్నాడు. ఈ జ్ఞానం అనే మాట తెలిసి అంటే పర్వాలేదు. ఇఫ్ జ్ఞానం ఈజ్ మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్, ఇఫ్ దట్ ఈస్ ది జ్ఞానం దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, దెన్ దట్ జ్ఞానం, వేదాంత జ్ఞానం, ఇట్ బికమ్స్ డిస్ట్రక్టివ్. అదేలాగా అది మీకు మనకి తెలిసిపోయిందనేటువంటి ఒక భ్రమను కలిగిస్తాయి. తర్వాత మీకు ఒక సూపర్ ఈగో నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఆయమ వేదాంతిందనే ఒక సూపర్ ఈగో నిర్మాణం అయిపోతుంది. ఎవడు చెప్పినా వినాలి అనేటువంటి ఆ వినయం లేకుండా అయిపోతుంది. దట్ అండ్ మీకు ఆ సత్యము తెలుసుకోవడానికి అవకాశం లేకుండా అడ్డుపడిపోతుంది. అండ్ ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్. ఇంత సమస్య ఉంది దీంట్లో. కాబట్టి ఈ పూర్వపక్షాన్ని నేను కొంత పూర్వపక్షంలాగా పెట్టి చెప్పేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. అలా చేయకుండా సిద్ధాంత దృష్ట్యా దాన్ని కొంచెం రాపాడించి నేను ముందుకు వెళ్తున్నాను. తర్వాత చర్యానోశాస్త్ర సంవేద్యా స్యాదనిష్టం తథా సతి. అది ఇది భయపెట్టడం. తత్వమసి అన్నాడు గురువు, శిష్యుడు విన్నాడు, ఏమీ అవ్వలేదు. ఏదో అవ్వాలి కదా, ఆత్మజ్ఞానము కలగాలి, తాను కృతార్థుడు పూర్ణుడైపోవాలి, కృతకృత్యుడైపోవాలి. అగుటలేదు అంటే ఇప్పుడు మరి ఏం చేద్దాం, జపం చేయి అంటాడు. ఆ జపం చేస్తే ఎలాగండి, దానివల్ల ఏమో ఒరుగుతుంది అంటాడేమో. అలా అన్నట్లయితే దానికి వాడిని భయంలో పెట్టడం. ఏమిటి భయం? సపోజ్ నువ్వు అహం బ్రహ్మాస్మి పాఠం విన్నావు, తత్వమసి విన్నావు, అది ఏమీ నీకు అనుభవానికి రాలేదు, పూర్ణత్వం అనుభవానికి రాలేదు, వీడు సంసారిగానే మిగిలి ఉన్నాడు. ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి జపం చేయమని చెప్పాను నేను. నువ్వు జపము చేయక ఇంకేం చేస్తావు, ఇంకేదో చేస్తావు. జపం చేయమని చెప్పేది శాస్త్రవచనం. శాస్త్రం ప్రసంఖ్యానాన్ని చెప్పింది పూర్వపక్షం. వేరేజ్ నువ్వు శాస్త్రవిహితమైన ప్రసంఖ్యానం చేయకపోతే శాస్త్రవిహితము కాని ఇతర కర్మలను చేస్తావు. దానివలన నీకు ప్రత్యవాయ దోషము, పాపము అంటుకుంటుంది. అప్పుడు నరకానికి పోతావు. కాబట్టి ఏం చేస్తావు, కూర్చొని అహం బ్రహ్మాస్మి జపం చేయి. ఇవి ఎలా ఉంటాయంటే, అసలు వేదాంతం జోలికి రానివాడు ఏ నరకానికి పోడవాడు బాగానే ఉంటాడు, మార్కెట్లు ప్లేసుల్లో తిని తాగి తండాలు చేస్తూ ఉంటాడు. వాడు నరకానికి పోతాడని ఎవడు వాడికి చెప్పడం. వేదాంతం చదువుకోవడానికి వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి ఏమిటండి తత్వమసి మరి విన్నాం కదా, మాకు అనుభవం ఎందుకు కలగట్లేదు అని అడిగిన వాడిని నరకానికి పంపిస్తాం మేము. కదా, బాగుంది కదా, అందంగా ఉంది కదా. లలితా సహస్రనామం అయిన తర్వాత ఖడ్గమాలా స్తోత్రం అని ఒకటి ఉన్నది. లలితా సహస్రనామం చదివి ఎవడైతే ఖడ్గమాలా స్తోత్రమును చదువుడో వాడు 3 కోట్ల సంవత్సరములు రౌరవ నరకములో పడి మ్రగ్గును. బాగుందా ఇది? అరే తల బుద్ధి ఇక్కడుందా, మోకాల్లోకి వచ్చిందా? ఏమిటండి ఈ భాషలు, ఈ వాక్యాలు? అసలు లలితా సహస్రనామం పేరు విననివాడు బాగానే ఉన్నాడు. వీడు ఇంత పొడుగు లలితా సహస్రనామం గంట సేపు చదివి నడువు నొప్పెట్టి ఉండి పోలేదు ఈ ఖడ్గమాల స్తోత్రం రేపు చదువుకుందామని అనుకుంటే వాడు నరకానికి పోతాడు. అరే దిమాగ్ ఏమండి ఇది, ఇలా ఉంది ఈ భాష. ఈ భయపెట్టే లక్షణం ఉంది చూసారా, చాలా తప్పని. పూర్వపక్షి భయపెడుతున్నాడు. చర్య
అశాస్త్ర సంవేద్య స్యాత్ అనిష్టం తథా సతి. అది హాఫ్ శ్లోకం అన్నమాట. నహా మన యొక్క చర్యాచేష్ట జపము చేయని సందర్భమునందు అది పెట్టుకోవాలి. నువ్వు జపం కాదంటే, నువ్వు జపం కాదంటున్నావు కదా, ప్రసంఖ్యానం చేయమని మేము అంటున్నాము. అబ్బాబే ప్రసంఖ్యానం కాదండి, దానివల్ల ఏమవుతుంది అని అంటున్నాడు వాడు. సరే, మరి నీకు ప్రసంఖ్యానం నువ్వు పక్కన పెట్టావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తావు కదా. తిరిగే కాలు ఊరుకోదు కదా, తిట్టే నోరు ఊరుకోదు కదా, ఏదో ఒకటి చేస్తావు కదా. ఆ చేసింది శాస్త్రము నుంచి తెలుసుకుని చేసింది అవుతుందా? అవును. శాస్త్రము నుంచి తెలుసుకుని చేసేదైతే ప్రసంఖ్యానం. అది నువ్వు కాదంటున్నావు కదా. నహా మన యొక్క చర్యాచేష్ట అశాస్త్ర సంవేద్య, శాస్త్రము నుండి తెలుసుకొని చేసేది అనగా ప్రసంఖ్యానము వంటిది నో స్యాత్ కాకుండును. ప్రసంఖ్యానం అయితే శాస్త్రము నుంచి తెలుసుకుని చేసింది. ఎందుకంటే శాస్త్రం ప్రసంఖ్యానాన్ని విధిస్తోంది. పూర్వపక్షం, నిజంగా ఏం విధించుటలేదు. అది నువ్వు చేయకపోతే ఇంకోదో చేస్తావు. ఆ చేసింది లౌకిక చర్య అవుతుంది తప్ప శాస్త్రవిహితమైనది అవదు. అప్పుడు ఏమవుతుంది? తథాసతి అటువంటి పరిస్థితిలో అనిష్టం పాపము కలుగును. ఇష్టము కానిది పాపం, ఇష్టమైనది పుణ్యం. ఓకే, అయితే బంధము కలుగును. ఇష్టము మోక్షము, అనిష్టము బంధము. కాబట్టి ప్రసంఖ్యానం మనం చెయ్యాలి. అంటే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, మైండ్కి ఒక ఫ్రీడమ్ ఉండాలి టు నో. ద మైండ్ మస్ట్ బి ఫ్రీ టు నో. మైండ్కి ఫ్రీడమ్ ఇవ్వాలి టు నో. నేను ఇది ఎక్కడో నేర్చుకున్నాను, విద్యార్థులకు చెప్తూ ఉంటాను. ఒక పుస్తకం ఒకటి ఇచ్చి 2 పేజీలు చదువు, అంతకంటే ఎక్కువ చదువుకో అని నేను సలహా చెప్తాను. అది ఎక్కడ ఆపాలో నువ్వు చూసుకో. కొంతమంది మహాత్ములు ఏం చేశారంటే, ఎక్కడ ఆపాలో వాడే పెట్టాడు మార్క్. అక్కడ ఇక్కడ ఆపు అని మార్కు పెట్టాడు. ఆ పని నేను చేయలేదు. నేను పుస్తకాన్ని ఏదో తయారు చేసి వదిలేసాను తప్ప ఆ మార్కుల్ని పెట్టలేదు. తర్వాత నాకు అనిపించింది, మనం కూడా మార్కు ఒకటి పెడితే మంచిదేమో. నువ్వు కామన్ సెన్స్ ఉపయోగించరమ్మా. ఆ చాప్టర్లో 10 పేజీలు ఉంది. 2 పేజీలో 3 పేజీలో చదివేపటికి ఇక్కడికి ఇది అయింది, ఈయన ఏదో కొత్త టాపిక్ మొదలుపెట్టి కొంచెం మణుపు తిరిగింది ఇక్కడ టాపిక్ అని తెలుస్తుంది కదా, అక్కడ ఆపు. ఊరికే చదివేయడం కాదు. ఊరికే చదివిస్తే అక్యూములేట్ అవుతుంది. సెకండ్ రీడింగ్ ఇస్తావు, మళ్ళీ అక్యూములేట్ అవుతుంది. దీన్ని రీసైక్లింగ్ అంటారు. ఇది చేస్తూ ఉంటారు ఈ వేదాంత వీళ్ళు వస్తుంది. పేరుకి వేదాంత విద్యార్థులను చేసేవన్నీ ఇలాంటి పనులు రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఏమన్నా మీరు ఆలోచించండి. మీరు పాఠానికి వచ్చారు కదా, పాఠం రీసైక్లింగ్ లాగా అనిపిస్తుందా లేకపోతే ఫ్రెష్నెస్ లాగా అనిపిస్తుందా? సపోజ్ రీసైక్లింగ్ లాగా అయిపోయింది అనుకోండి పాఠం, ఎందుకో పాఠం దానివల్ల ఏమిటి ఉపయోగం ఉంటుంది? అలా రీసైక్లింగ్ తంబోలాగా రీసైక్లింగ్ చేయకూడదు. సో మైండ్కి ఫ్రీడమ్ ఉండాలి. మైండ్కి ఫ్రీడమ్ ఉండాలి. నువ్వు తత్వమసి అన్నావు, అది విన్నాను, వాక్యార్థ జ్ఞానం కలిగింది, కానీ అనుభవం కలుగుటలేదు. దాని మీద ద మైండ్ మస్ట్ బి ఫ్రీ నౌ టు లుక్ ఎట్ ఇట్. 2 పేజీలు చదువు. అది జీవితానికి సంబంధించిన ప్రసంగము. చదివి నీ ఆపు అక్కడ, దాని మీద రిఫ్లెక్ట్ చేయి అని నేను చెప్తూ ఉంటాను. వీళ్ళు రీసైక్లింగ్లో పడతారు. ఒకసారి నన్ను ఎవరో మేము ఇనాగరేషన్కి పిలిచారు. ఇక వస్తాను, నేను ఫ్రీగానే ఉన్నాను, వస్తాను, పోనీ భిక్ష కూడా దొరుకుతుంది. ఏమిటి ఇనాగరేషన్ అని అడిగితే మేము 7వసారి భగవద్గీత అధ్యయనం మొదలుపెట్టబోతున్నామండి, దాన్ని మీరు వచ్చి ఇనాగరేట్ చేసి ఆశీర్వదించండి అని చెప్పారు. అంటే నేను రానని చెప్పాను. వెంటనే కరెక్ట్గా చెప్పాను, నో ఐఎమ్ నాట్ కమింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఏమండి వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ విత్ ఇట్. నేను నిర్మోహమాటంగా చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. 6 సార్లు నువ్వు చదివావు, ఏమో ఒరిగింది నీకు? నువ్వు ఇప్పుడు 7వ సారి చదువుతానంటావు. ప్రసంఖ్యానంలో పడేశారు దాన్ని తీసుకెళ్ళి. దట్ ఈజ్ నాట్ ది వే టు డూ ఇట్. మరి మేమేం చేయాలి? 6 సార్లు చదివడం అనేది మీరు చేసింది ఏమిటి? యూ హ్యావ్ స్పెంట్ 5 years ఆన్ ఇట్. అండ్ దీస్ 5 years వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? యూ ఇన్వెస్టిగేట్, గో అండ్ ఇన్వెస్టిగేట్. మీరు అందరూ కూర్చొని ఇన్వెస్టిగేట్ చేసుకోండి, వెళ్ళండి అతనికి అని చెప్పారు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకున్నారు. తర్వాత ఒక గ్రూప్గా నన్ను వీడిని ఇన్వైట్ చేయడం కంటే మనమే వాడి దగ్గరికి పోవడం మంచిది అనుకుని నా దగ్గరికి వచ్చారు. మేము ఇన్వెస్టిగేట్ చేసామండి, మా ఇన్వెస్టిగేషన్లో మీరు సహకరించాలి అంటే సరే సహకరిస్తా కూర్చుంటే. కాబట్టి ప్రసంఖ్యానం వల్ల ఏమో అవదరా తమ్ముడు, ఊరికే ఏమో జాబం దాకా ఇమిటేషను అలా కాదు. మైండ్ మస్ట్ బి ఫ్రీ టు థింక్. ఆ ఫ్రీడమ్ దానికి ఉండాలి. ప్రసంఖ్యానంలో పెట్టేస్తే దాన్ని మెకానికల్లో పెట్టేసినట్టు అయిపోతుంది. తత్వమసి అయిన తర్వాత పాఠం ఆపేసి నువ్వు ఆలోచించుకోరా నాన్న అని వాడిని ఫ్రీగా వదిలిపెట్టేయాలి. అంతేగాని వాడిని భయపెట్టేసి మైండ్ ఫ్రీగా ఉండాలి. అసలు నేనేమంటానంటే మైండ్ మామూలుగా తత్వమసి దగ్గర ఫ్రీగా ఉండాలి అని ఇప్పుడు సందర్భం అది కాబట్టి చెప్పాను. మామూలుగా అయితే తత్వమసి దగ్గరే కాదు, ఆల్వేస్ ఫ్రీగా ఉండాలి, ఆల్వేస్ ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. ఐ నో హిమ్ వెరీ వెల్, ఐ నో హిమ్, హీ ఈజ్ నోన్ టు మీ. ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో ది మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఎందుకో తెలుసిన? అతగాడి పాస్ట్, అతని క్యారెక్టర్, అతని హిస్టరీ అంత మైండ్లో ఉంది. అండ్ దేర్ఫోర్ మైండ్ ఈజ్ నాట్ ఫ్రీ. అప్పుడు నేనేం చేస్తాను? అలర్ట్ అయ్యి, ఓ తెలుసున్నవాడే కానీ లెట్ మీ పుట్ ఎ సైడ్ ఆల్ దిస్ బర్డన్ ఆఫ్ అక్యుములేషన్. రండి కూర్చోండి, ఏమిటిలా వచ్చారు, ప్లీజ్ టెల్ అని యూ అప్రోచ్ ది పర్సన్ ఫ్రెష్. దేర్ కుడ్ బి సంథింగ్ యూ కెన్ హెల్ప్ హిమ్ ఆర్ హీ కెన్ హెల్ప్ యూ. ఫ్రెష్నెస్ ఉండద్దండి. కాబట్టి తత్వమసి విన్నాము, వాట్ ఈజ్ ఇట్, హౌ ఈజ్ ఇట్, వై ఈజ్ ఇట్ అని మీరు ఆ ఫ్రెష్నెస్తో ఇన్వెస్టిగేట్ చేసుకుని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇన్వెస్టిగేషన్ ఇఫ్ యూ స్టడీ సమ్ మోర్, మననము, నిధిధ్యాసనము, ఇట్ షుడ్ ప్రొసీడ్ ఇన్ దట్ లైన్. అంతేగాని ఈ ప్రసంఖ్యానం ఏమిటి, వీళ్ళ పిచ్చి కూర. అంచేతనే దిస్ రెపిటేటివ్ థింగ్ ఐ డిస్కరేజ్ ఇట్. ముఖ్యంగా భగవద్గీత 5 సార్లు ఫినిష్ చేసాం, 6వ సారి మొదలుపెట్టాం. వీళ్ళు దాన్ని ఒక రిచువల్ చేశారు. ఆ రిచువల్ ఏమిటో తెలుసిన? సో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఇది శ్రీమహాభారతే పరమహంసే శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం మోక్షసన్యాసయోగో నామ 18వ అధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ఓం ధృతరాష్ట్ర ఉవాచ అని మళ్ళీ మొదలుపెట్టడం ఈజ్ ఎ రిచువల్. మీకు అర్థమైందా ఆ రిచువల్ని? కుడ్ యూ గెట్ ఇట్? డిడ్ యూ సీ దిస్ రిచువల్ ఎనీవే? నేను చూసి విసిగెత్తిపోయాను. అంటే 18వ అధ్యాయం అయిపోయింది కదా, ఇంకా వదిలిపెట్టేసి వీడు భగవద్గీతను వదిలిపెట్టేస్తాడేమో. భగవద్గీతను వదిలిపెట్టేస్తే పోనీ వాడే నష్టపోతాడు. మనమే వీళ్ళందరినీ భగవద్గీత పట్టించడమే పనే మనకి కాదు. భగవద్గీతను వదిలిపెట్టేస్తే పని లేదు, నన్ను వదిలిపెట్టేస్తాడు. ఇట్ ఈజ్ వెరీ సెల్ఫ్ సర్వింగ్ ఇట్ ఈజ్. కాబట్టి వాడిని ఏం చేయాలి? మొదటిగా ఆ తోక తీసుకొచ్చి మళ్ళీ మూతి దగ్గర ఫిక్స్ చేసి పెట్టేయాలి. కాబట్టి మళ్ళీ వాడు రిపీట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ 2-3 ఏళ్ల దాకా నా చుట్టూ తిరుగుతాడు. గాట్ ది పాయింట్? వాడు ఫ్రీ అవ్వకూడదు. కాబట్టి భయపెట్టేయటం, నువ్వు నరకానికి పోతావా. కనుక మైండ్ నేనేమంటానంటే కేవలము తత్వమసియే కాదు. మామిడి చెట్టు కింద కేసు చూస్తున్నాను నేను. మా చిన్నప్పటి నుంచి మామిడి చెట్ల మధ్యలో పుట్టి మామిడి చెట్లలో పెరిగి మామిడికి నాకు అసలు ఏమీ తేడాయే లేదు. మామిడి అంతా నాకు తెలుసును. ఇప్పుడు నేను మామిడి చెట్టు కేసు ఈజ్ దట్ ది వే టు లుక్ ఎట్ ది మ్యాంగో ట్రీ? దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. మ్యాంగో ట్రీ కేసు ఎలా చూడాలి? విత్ ది ఫ్రెష్నెస్ ఆఫ్ మైండ్, మీన్స్ ఎ క్వైట్ మైండ్తో చూడాలి.
అప్పుడు దాని గురించి మీకు ఏదైనా తెలుస్తుంది. నేను మొన్న కోతిని పరిశీలించాను. ఆ కోతి ఆ కొమ్మ చిగురుకు వస్తుంది. ఆ కొమ్మ ఇట్ ఈజ్ అనేబుల్ టు హోల్డ్ ది వెయిట్. అక్కడ ఆగచ్చు కదా, అక్కడ ఆగట్లేదు. ఇంకా ముందుకు వస్తుంది. అది జారిపోయే అవకాశం ఉన్నా వస్తుంది. ఎందుకురా ఇది ఇలా చేస్తోంది అని పరిశీలిస్తే ఆ చిట్ట చిగురిని ఉన్న ఈ చిగురు వెరీ టెండర్ స్ప్రౌట్, అది పికప్ చేసింది. తక్కువ నోట్లో వేసుకుని వెనక్కి వెళ్ళింది. ఓహో, ఆ టెండర్ స్ప్రౌట్ ఆఫ్ మ్యాంగో తింటుందా ఇది అని నేను గమనించా. ఫ్రీ మైండ్ ఉండాలంటారా? అక్కర్లేదు. కోతులు మేము చిన్నప్పటి నుంచి కోతుల్లో పుట్టి పెరిగా ఉంటే ఏం ఫ్రీ మైండ్ ఉంటుంది? మేము కోతుల్లో పుట్టి పెరిగాం. మమ్మల్ని కోతులు అనేవారు. మూడేకూరుని గ్రామం. ఎరా మూడేకూరు కోతులు ఇలా వెళ్తున్నారు ఏమైంది అని అడిగారు పక్క ఊళ్ళు వారు. కోతుల్లో పుట్టి పెరిగాం. అయినా కూడా కోతి హ్యాస్ సో మచ్ టు టీచ్ యూ. దెర్ ఈజ్ సో మచ్ టు నో విత్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ది మైండ్. ఈ ప్రసంఖ్యానంలో పడితే అదంతా కూడా గాలికి పోతుంది. కానీ ప్రసంఖ్యానం చేయకపోతే నువ్వు మరేదో చేస్తావు. కాబట్టి ప్రసంఖ్యానమే చెయ్యాలి అని ఈయన అంటాడు పూర్వపక్షం. రేపు ఈ పూర్వపక్షం పూర్తయిపోతుంది. సిద్ధాంతంలోకి వస్తాం. చర్యానో శాస్త్ర సంవేద్యా స్యాదనిష్టా తథా సతీ స్యాదనిష్టం తథా సతీ సదసీతి ఫలం చోక్త్వా విధేయం సాధనం యతః న తదన్యత్ ప్రసంఖ్యానాత్ ప్రసిద్ధార్థమిహేష్యతే. నాకేమనిపిస్తుందంటే ఈ ప్రసంఖ్యానం చేస్తూ ఉండేవాళ్ళు ఉపదేశ సహస్రం చదవరు. వాళ్ళు ఇమిటేటర్స్ కదా. ఇమిటేటర్స్ ఎలా ఉంటారంటే గురువుగారు ఉపదేశ శాస్త్రి చదివారా, ఆయన చదవాలి కాబట్టి మనం చదవం. వీళ్ళు ఇమిటేటర్స్ ఇలాగే ఉంటారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఉపదేశ శాస్త్రి చదివి ఉంటే వాళ్ళు చేస్తున్న ప్రసంఖ్యానము వాళ్ళు ఎగ్జామిన్ చేసుకుని ఉండేవారు. దే షుడ్ డూ దాట్. ఊరికే గురువాష్టకం అని ఎవడో రాశాడు అది వల్లిస్తానంటాడు తప్ప ఉపదేశ సహస్రి లాంటి గ్రంథాన్ని చదవద్దు. చూడండి, చూస్తుండగానే 16 శ్లోకాలు అయిపోయాయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.